తెలంగాణ రైతాంగానికి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడని అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్న రైతు భరోసాపై ఒక క్లారిటీ వచ్చేసింది. కేవలం 9 రోజుల్లోనే అన్నదాతల అందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బు మొత్తం జమ చేస్తామని ప్రభుత్వమే వెల్లడించింది. అంతేకాదు అన్ని ఎకరాలు ఇన్ని ఎకరాలు అని కాకుండా పండించే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. రైతుల కోసం ప్రతి సంవత్సరం 70,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్కు వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం ఉందన్న ఆయన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పంట నష్ట పరిహారం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖిగా మాట్లాడి నిధుల విడుదలను ప్రారంభించబోతున్నారు. గతంలో 3.5 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే డబ్బులు జమ అయ్యేవి. అయితే ఇప్పుడు 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఈ పథకం ప్రయోజనం లభించే అవకాశం ఉందని కూడా తొలుత సమాచారం అందింది. ఈసారి 10 ఎకరాల వరకు కూడా ఒకేసారి డబ్బులు జమ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా రికార్డుల్లో పేరు నమోదైన రైతులకు ఈ నెలాఖరులోగా నిధులు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా అర్హత పొందిన రైతుల పేర్లను రైతు భరోసా జాబితాలో చేర్చే ప్రక్రియ ప్రస్తుతం నిరాటంకంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గడిచిన ఏడాదిన్నరలోనే రైతుల సంక్షేమం కోసం 78,000 కోట్లు ఖర్చు చేసింది. వచ్చిన 3-4 నెలల్లో ఆ యొక్క రాష్ట్రం దాదాపు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. అది కేవలం ఈ రాష్ట్రంలో మాత్రమే జరిగింది. ఈనాటి వరకు దాదాపు 70,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టాం. రాబోయే సంవత్సరాల్లో కూడా మొత్తం 5 సంవత్సరాల్లో రైతుల కోసం దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టబోతా ఉన్నాం. తెలంగాణలో రైతు భరోసా నిధుల చెల్లింపులకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం వచ్చే 10 నుంచి 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 5 ఎకరాలు కాదు, ఈ రాష్ట్రంలో రైతులు పండించే ప్రతి ఎకరానికి అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఆ ఎకరాలన్నిటికీ కేవలం అది కూడా నెలలు తీసుకోవట్లేదు. మేము 9 రోజుల్లో మాత్రమే, కేవలం 9 రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ అకౌంట్లో డబ్బులు వేయాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకొని, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ధైర్యంతో కూడినటువంటి నిర్ణయంతో ఈరోజు మీ ముందుకు వచ్చాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ పథకాల్లో రైతు భరోసా కూడా ఒకటి. ఈ పథకాన్ని గత ప్రభుత్వం రైతు బంధు పేరుతో అమల్లోకి తీసుకురాగా తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో దీన్ని కొనసాగిస్తూ వస్తోంది. దేశానికి వెన్నెముక వంటి రైతులు పంటలు పండించేందుకు పెట్టుబడి సాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి ఎకరాకు 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందుతూ ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు ఒక్కడే కాదు, భూమి లేని నిరుపేద ప్రజలుంటే, ఆ నిరుపేద ప్రజలు వ్యవసాయ కార్మికులుగా ఉంటే వారికి కూడా సంవత్సరానికి ప్రతి కుటుంబానికి 12,000 రూపాయల లెక్కన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద రైతుల పక్షాన్ని నిలబడిన రైతుల కూలీల గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనసుతో ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ మొత్తం ఖరీఫ్ రబీ సీజన్లకు గాను ఒక్కో విడతలో 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయబడుతోంది. అయితే తాజాగా వర్షాకాల పంటలు ప్రారంభం కావడంతో మరోసారి రైతు భరోసా నిధులు ప్రజల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దీనిపైనే ఫోకస్ పెట్టింది. త్వరలోనే ప్రజల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలో రైతు భరోసా నిధుల చెల్లింపులకు సమయం ఆసన్నం కావడంతో నిధులు సమకూర్చడంపై తెలంగాణ ఆర్థిక శాఖ సమీకరణపై దృష్టి సారించింది.
ఈ క్రమంలోని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. ఇటీవల మరో 4,000 కోట్ల రుణం కోసం అభ్యర్థన కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 7,000 కోట్ల నిధులు వానాకాలం రైతు భరోసా కోసం వినియోగించే యోచనలో ఉంది. ఈ మొత్తం జూన్ 17 నాటికి రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సుల్తానియా గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలోకి బదలాయించే కార్యక్రమాన్ని ఈనాడు సుల్తానియా గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు ఆ కార్యక్రమాన్ని తీసుకుంటారు. డైరెక్టర్ గోపి ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.